హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా అమ్ముకుట్టి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక వీకెండ్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఈ బ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీకు ఎక్కడ కానీ బోర్ అనేది కొట్టదు. ఈ బ్లాగ్లోనే మీకు 2 డిఫరెంట్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే ఒక మంచి డిఫరెంట్ కాఫీ అండి. చాలా స్పైసీగా హాట్గా ఉంటుంది కాఫీ అయితే. ఇది ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు. ఈ బ్లాగ్లో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ డిఫరెంట్ కాఫీ అనేది. ఈ ఫుల్ బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా డిలే చేయకుండా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దామా? చెప్పు మరి. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా అమ్ముకుట్టి. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేయబోతున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ నైట్ దాకా ఏమేం చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్కి క్యారెట్ బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఒక మంచి హాట్ కాఫీ చూపిస్తాను. స్పైసీగా వేడివేడిగా కాఫీ ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. అలాగే నేను చిన్న గార్డెనింగ్ చేశాను అనమాట. అది కూడా మీతో షేర్ చేస్తాను. నేను మెంతాకేసాను. ఆ మెంతాకుతో నేను ఈరోజు ఒక చపాతీ చేస్తున్నాను, మెంతాకు పరోటా. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనము క్యారెట్ బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేయాలో మీ అందరితో షేర్ చేస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవేంటో చూపిస్తాను రండి. క్యారెట్ 2 క్యారెట్స్ తీసుకున్నాను నేను. 1 పెద్ద సైజు బీట్రూట్ ఒకటి తీసుకున్నాను. ఇవి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేడలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, కొంచెం షుగర్ కావాలా, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయ ఒకటి, చింతపండు, కొబ్బరి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చడికి. ఇప్పుడు తయారు చేయాల్సిన విధానం చూపిస్తాను మీ అందరికీ. ఉంటావా? ఉండు. అన్నీ పెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక బీట్రూట్, క్యారెట్ ఫ్రై చేసుకోవాలి మనము. చూపిస్తాను. వస్తుందంట. ఇది క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకోవాలి మనము. బీట్రూట్ వేస్తున్నాను. క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకోవాలా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా చిన్న ముక్కలు కోసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట మనకి. ఇది ఫ్రై అయిపో లోపల నేను గార్డెనింగ్ చేశాను అన్నాను కదా, మెంతాకు వేసాను అన్నాను కదా, అది చూపిస్తాను పదండి మీకు. చూడండి, మెంతాకు వేసాను నేను. ఇది 5 days అయింది. ఎంత బాగా పెరిగిందో. ఫస్ట్ టైం వేసాను అనమాట. ఎలా వస్తుందని చెప్పి కొంచెం వేసాను. చాలా బాగా పెరిగింది అనమాట. ఈవినింగ్ దీంతో మెంతాకు పరాటా ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మిర్చి వేసాను. ఇది కొంచెం మొలకలు వస్తున్నాయి. ఇది ఇంకా టైం పడుతుంది అనుకుంటే మిర్చి రావడానికి. బట్ ఇది కూడా 5 days అయింది. చాలా బాగా వస్తుంది అనమాట చెట్టు. ఇది నా తులసి చెట్టు. ఇది అలోవెరా. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ వచ్చేసి 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మిర్చీస్ వేసుకుందాం ఇందులో. గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. అలాగే ఒకటి ఎండుమిరపకాయ ఇలా కొంచెం వేసుకోండి.
ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. కుక్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూట్ అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు వేస్తున్నాను, అలాగే కొబ్బరి, కొంచెం చింతపండు నీళ్ళు, కొంచెం చక్కెర, బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు, అలాగే తగినంత ఉప్పు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాము. ఇప్పుడు పచ్చడి మనం మిక్సీ పట్టేసాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం తిరువాత పెట్టుకుందాం దీనికి. ఇప్పుడు ఇదే నూనెలోనే తిరువాత పెట్టేసుకుందాం మనము. పోపు సామాన్లన్నీ వేసేసుకుందాం. బేడలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం మనం. కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తిరువాత ఇందులో వేసేసుకుందాం. పచ్చడిలో తిరువాత వేసేసుకుందాం. బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్లో బాగుంటుంది, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట ఈ బీట్రూట్ పచ్చడి. ఈ మధ్య మేము రైస్ కూడా అవాయిడ్ చేసేసాం, బ్రౌన్ రైస్ తింటున్నాము. అలాగే ఆఫ్టర్నూన్ చపాతీ కానీ, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటివన్నీ తింటున్నాము. రైస్ అసలు తగ్గించేసామన్నమాట, బ్రౌన్ రైస్ తింటున్నాం. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది బీట్రూట్ పచ్చడి. ఈరోజు మారుకి వచ్చేసి క్యారెట్ రైస్ చేశాను. ఇంకా వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు. రైమ్ చూస్తూ మారు తింటూ ఉంటుంది. మారు పాపా, ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి ఫుడ్ పెడదామని చెప్పి ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను. ఇది బ్రౌన్ రైస్ ప్లస్ బీట్రూట్ పచ్చడి అండి. నేను వీకెండ్ కాబట్టి ఏం స్పెషల్స్ ఏం చేయలేదు, చాలా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకుంటున్నాను వర్క్. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను, తను తింటూ ఉంటారు. నేను ఈ లోపల మారుకు ఫుడ్ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా మారు ఫుడ్ అనేది కూడా కంప్లీట్గా తినేసిన తర్వాత మేము కాసేపు పడుకుంటామండి. మారు కూడా కాసేపు నిద్రపోతుంది. ఆఫ్టర్నూన్ అయితే ఏ మాత్రం డిస్టర్బ్ చేయకోకుండా త్వరగానే నిద్రపోతుంది మారు. బుజ్జి 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 అబ్బా, నవ్వు నవ్వు నవ్వు. ఇంకా చాలు, పడుకోనన్నా. ఇంకా బొజ్జో, ఇంకా బొజ్జో, సాయంకాలం ఆడుకుందాం. ఎందుకే నవ్వుతున్నావు బుజ్జి? బుజ్జి ఏ బుజ్జి బుజ్జి బుజ్జి. అమ్మ, పళ్ళన్నీ వచ్చేసినాయి మరి నీకు. పళ్ళన్నీ వచ్చేసాయి. బుజ్జు బుజ్జు.
బాయ్ మారు. ఇప్పుడు ఈవినింగ్ 5 అయిందండి. మారు ఇప్పుడే లేచింది. వాళ్ళ డాడీతో కాసేపు ఆడుకుంటుంది అనమాట. తను ఆడుకున్న తర్వాత బాత్ అనేది చేపిచ్చేస్తాను నేను. వాక్ చేయి మారు. అబ్బా పిల్లక మారతం కట్టించుకోదు అమ్మ, హెయిర్ మారతం సరి చేసుకుంటా ఉంటుంది. ఎక్కడికి నాన్న, అదెందుకే నీకు? మరి నాన్న బయటికి వెళ్తున్నాడు. చూడు కన్నా, ఇది ఎక్కుతుంది చూడు, రౌడీ. కానీలే, స్నానం చేపించేస్తాను. ఇంకా ఈవినింగ్ మారుకి బాత్ చేపించేసి తనని రెడీ చేస్తున్నానండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మారుకి బనానా ఇచ్చేస్తున్నాను నేను. ఇంకా నైట్కి మెంతాకు పరాటా చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని మెంతాకు అనేది తీస్తున్నాను నేను ఇక్కడ. మెంతాకు తీసేస్తున్నాను. ఇప్పుడు మెంతాకు పరాటా ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. చూడండి, మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఎంత బాగుంటాయో, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక 5 డేస్కే మనకి ఇలా వచ్చేసింది. ఇంకొద్ది రోజులు పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఈవినింగ్ ఏంటంటే ఇప్పుడు 6:30 అవుతుంది. నేను చెప్పాను కదా, స్పెషల్ కాఫీ చేస్తానండి. ఇక్కడికి హాట్గా స్పైసీగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరికి చూపిస్తాను చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. మిల్క్, షుగరు, కాఫీ పౌడరు, మిరియాల పొడి. స్పైసీనెస్ కోసం మిరియాల పొడి యూజ్ చేస్తున్నాం ఈ కాఫీలో. చాలా బాగుంటుంది ఈ వెదర్కి. ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. ముందుగా పాలు పొయ్యి మీద పెట్టేస్తాం. 1 స్పూను మిరియాల పొడి వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కాఫీ పౌడర్ వేసుకుందాం. నేను ఇన్స్టెంట్ కాఫీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కాఫీ పౌడర్ వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగిద్దాం. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. మన కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన స్పైసీ హాట్ కాఫీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ వెదర్కి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మెంతాకు పరాటా ఎలా తయారు చేయాలో మీ అందరికి చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తుందండి. చపాతీ పిండి, అలాగే మెంతాకు. 2 కప్స్ చపాతీ పిండి అయితే 1 కప్పు మెంతి కూర తీసుకోవాలా. 1 చిల్లీ, గార్లిక్ పేస్ట్ కావాలా, గార్లిక్, జీలకర్ర, కారము, పసుపు, గరం మసాలా, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాము. ముందుగా కొంచెం ఉప్పు, చిల్లీస్,
కొంచెం జీలకర్ర, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసేస్తున్నాను. మెంతి కూర, అలాగే కొంచెం ఆయిల్, కొంచెం గార్లిక్ వేద్దాం. కొంచెం కర్డ్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే స్మాష్ చేసుకుంటా ఉంటే మనకి పరాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చపాతీలు చేసేసుకుందాం. నీకా ఇప్పుడు నేను వచ్చేసి మేతి పరాటాలు రుద్దేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కొంచెం రుద్దుకున్న తర్వాత మనం ఆయిల్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రుద్దుకున్నట్టయితే మనకి మేతి పరాటా అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. అలాగే నేను ఈరోజు ఆయిల్ అప్లై చేయకోకుండా బటర్తోనే నేను చేస్తున్నానండి. చాలా బాగుంటుందన్నమాట బటర్తో చేసుకుంటే మనకి. ఈరోజు నైట్ మారుకు కూడా మేతి పరాటానే పెట్టేస్తున్నాను. తను చపాతీలు అయితే చాలా బాగా తింటుందండి. ఇంకా అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినీలా అమ్ముకుట్టి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.